అనుకోవచ్చు మనం? సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు 99 వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి నాకు తెలిసి మనం చూస్తున్న రాజకీయ హత్యలకు సంబంధించి ఏ కేసుల్లో అయినా ట్విస్టులు ఉంటాయో కానీ ఈ కేసులో ఉన్న ట్విస్టులు మరే కేసులో కనిపించట్లేదు. హ్మ్. ఏదైనా తీసుకోండి, హ్మ్. మొదటేంటి గుండెపోటు అనే దగ్గర నుంచి తీసుకుంటే హ్మ్. అది ఆ బాడీ చూడంగానే ఎవరైనా మర్డర్ అంటారు. అవును. కానీ గుండెపోటు అనే విషయం ఎలా బయటకు వచ్చిందో ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. హ్మ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య జరిగిన తర్వాత విలేకరుల సమావేశం పెట్టి సిబిఐ దర్యాప్తు చేయాలి, ఇక్కడ నా పోలీసుల మీద నమ్మకం లేదు అనేది కూడా డిమాండ్ చేశారు ఆయన. హ్మ్. హత్య జరిగిన తీరుని చాలా కూలంకుషంగా వివరించారు. ఎలా జరిగింది, ఎలా నరికారు, ఎక్కడ నరికారు, ఏం చేశారు, బాత్రూమ్ తీసుకెళ్లారు, అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. హ్మ్. సిబిఐ దర్యాప్తు చేయమన్నారు. ఆ తర్వాత ఆయన కొద్ది కాలానికే కొన్ని నెలలకే అధికారంలోకి వచ్చారు. మార్చి 2019లో జరిగింది సార్ ఇది. అవును. మార్చి 15, 2019 జరిగింది. 2019. హ్మ్. మేలో అధికారంలోకి వచ్చారు. హ్మ్. మేలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐ దర్యాప్తు అక్కర్లేదని తేల్చేశారు. హ్మ్. మళ్ళీ అదే సిబిఐ దర్యాప్తు కావాలని సునీత గారు కోర్టుకు వెళ్ళి పోరాడితే గాని సిబిఐ దర్యాప్తు రాలే. హ్మ్. ఆ తర్వాత ఈమె జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనే చేయించాడు, ఆయనకు సంబంధించిన కడప జిల్లాలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ దేవి గారు, వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. హ్మ్. ఆ తర్వాత ఏమైందో మనకైతే తెలియదు కానీ సిబిఐ దర్యాప్తులో వీళ్ళ పేర్లు ఎక్కడ ఛార్జ్ షీట్ లో కానీ ఎక్కడ కనపడలేదు. అవును. అదొకటి చూడండి మీరు. ఆ తర్వాత ఏంటి, అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా సిబిఐకి సంబంధించి డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఆయన రామ్ సింగ్ హ్మ్. ఆయన మీద కేసు పెట్టారు. అవును. సిబిఐ చరిత్రలో ఎప్పుడు లేదంట. ఏంటి, ఒక కేసు దర్యాప్తు కోసం వస్తే కొన్ని కోట్ల రూపాయలు ప్రలోభపరిచి 10 కోట్లు ఎంతో ఆయన ఇస్తానని చెప్పాడంట. ఏది, దొంగ సాక్ష్యం చెప్తే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఉండేలాగా చెప్తే 10 కోట్లు ఇస్తారని కేసు హ్మ్. అనంతపురం ఎస్పీ కూడా కంప్లైంట్ చేశారు రిటర్న్ గా. హ్మ్. సిబిఐ ఆత్మరక్షణలో పడిపోయిన కేసు అనమాట ఇది. అంటే హ్మ్. నేను అవును. ట్విస్టులు అనే అవును. దానికి చెప్తున్నా ఇదంతా. హ్మ్. ఆ తర్వాత మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అజయ్ కల్లాం గారు. హ్మ్. ఆయనేమో మొదట 5:30కి మర్డర్ జరిగిందని మాకు తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారని చెప్పారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఆయన మర్చిపోయారన్నారు. ఆయన వయసు రీత్యా నేను మర్చిపోయాను. హ్మ్. ఆ తర్వాత 6:30 అని చెప్పారు వెళ్ళి మళ్ళీ సిబిఐ ఎదురు హాజరై. హ్మ్. అంటే ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రధాన సలహాదారుగా పనిచేస్తూ ఆయన కూడా 2 సార్లు తన సాక్ష్యాన్ని తానే తప్పుదిద్దుకున్నారు వెళ్ళిపోయి. హ్మ్. అదొక ట్విస్ట్. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉంటే వివిధ సందర్భాల్లో 6 హ్మ్. వాచ్మెన్ రంగన్న కీలకం అన్నమాట. తలుపు తీసింది అవును. వాళ్ళని ఎవరైతే చూశారనేది రంగన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మామ గంగిరెడ్డి గారు, ఈసీ గంగిరెడ్డి ఆ గారు. తర్వాత హ్మ్. మనం చూస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణ యాదవ్, ఇట్లా అభిషేక్ రెడ్డి గారు, అభిషేక్ ఇట్లా రెడ్డి. టోటల్ గా చూస్తే 6 చనిపోయిన పరిస్థితి. వివిధ రెండు కారణాలతోటి, వేల ఆరోగ్య సమస్యలతోటి. వేరే కారణాలు ఏదైనా కావచ్చు. హ్మ్. రెండోది ఏంటంటే మొన్న మార్చి 15వ తారీఖు, అంటే ఈ సంవత్సరం మార్చి 15వ తారీఖు హ్మ్. వివేకానంద రెడ్డి గారి సమాధి దగ్గరికి ఆమె వెళ్ళారు, సునీత గారు. హ్మ్. ఆమె వెళ్ళి ఏమని మాట్లాడారంటే, ఇప్పుడు 6 ఏళ్ళు పూర్తయింది, ఈ రోజుకి కూడా అసలు విచారణే ప్రారంభం కాకుండా సిబిఐని అడ్డుకుంటా ఉన్నారు, సాక్షులను ప్రభావపరుస్తున్నారు, 6 చనిపోయారు. మరి ఇప్పుడు ఈ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకున్నాను, హ్మ్. ఆ సాక్షులకు రక్షణ కల్పించండి. ఎందుకంటే విచారణ ట్రయల్స్ అయ్యేసరికి ఏం జరిగిద్దో తెలియట్లేదు, అంతే నాకు గదా! ఆందోళనగా ఉంది, హ్మ్. నాకు ఆందోళనగా ఉందని ఆమె దీనంగా వేడుకున్నారు. ఇది హ్మ్. వాళ్ళ నాన్నగారి సమాధి సాక్షిగా హ్మ్. విలేకరులతో మాట్లాడుతూ హ్మ్. ఆమె అన్న మాటలు. హ్మ్. నిజానికి నిన్న సుప్రీంకోర్టు సిబిఐని 3 ప్రశ్నలు అడిగింది. హ్మ్. ఆ 3 ప్రశ్నలు 4 నెలల క్రితమే అడిగిందామా. హ్మ్. సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి సిబిఐ సమాధానం చెప్పింది. హ్మ్. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే ఏంటంటే సిబిఐ అరెస్టులు చేసింది, అన్ని చేసింది. ఎట్లా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా అక్కడ ఎవరు హత్య చేశారు, అవును. ఏంటి అనే ఆరోపణ ఈ రోజుకి కూడా ఇగో పలానా వాళ్ళు వెళ్ళారు, పలానా వాళ్ళు హత్య చేశారనే విధంగా ఎక్కడ కూడా రావట్లేదు. హ్మ్.
అంటే అది కోర్టులో తేలాలి, దానిలో ఆ, ఎటువంటి సందేహం లేదు. కానీ సిబిఐ ఏం చేసిందంటే ఇదిగో పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, పలానా వాళ్ళకి ఇట్లా ఉన్నాయి అనేది చెప్పాలి. ఉమ్, కానీ అక్కడతో ఆపేసింది. దాని వెనకాల సిబిఐ వెనకాల ఎవరున్నారు, ఉమ్, ఎందుకు ఇక్కడ దాకే దర్యాప్తు జరిపి ఆపేయాలని నిర్ణయించుకుంది? ఎందుకంటే ఇంకా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సునీత గారు. ఉమ్, వాళ్ళందరూ ఏ విధంగా ప్రలోభపరుస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, నా మీద ఏ విధంగా, కూతురునైనా నా మీద ఏ విధంగా ఆ మర్డర్ కేసుని మళ్లించడానికి ప్రయత్నించారు, అవును. ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఉమ్, ఇంకోటి కూడా యాక్చువల్ గా సునీత గారు పబ్లిక్ గా తిరుగుతూ ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏముందమ్మా అవినాష్ రెడ్డి గారు బీజేపీలో చేరతారు, చేరితే మీకు పెద్దగా ఏమి న్యాయం కూడా జరగదు అనే విషయాన్ని కూడా అందరినీ కూడా అవును చెప్పారు. అన్నారని చెప్పేసి ఈవిడ చెప్పారు సునీతారెడ్డి గారు. ఓపెన్ గా బహిరంగంగా చెప్పారు. అవును. అందుకని నాకు దాన్ని చెప్పడానికి కూడా నేను ఏమి వెనకట్లేదు. ఉమ్, ఓపెన్ సీక్రెట్ అది. అవును. సో అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఉమ్, లేదంటే మీరు అన్నట్టు ఆయన ఒక మంత్రిగా చేశారు, ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు. ఉమ్, సో అలాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి సోదరుడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్. అవును. అలాంటి వ్యక్తి ఒక కట్టెల్ని కొట్టినట్టుగా కట్టెల్ని చీలుస్తాం కొడతానికి, గొడ్డలు పెట్టి ఉమ్, అంత కిరాతకంగా అత్యగావింపబడితే 6 సంవత్సరాలైనా కూడా ఏదో ఆ ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళ బాబాయ్ చనిపోయారు కాబట్టి ఆయన కూడా అధికారంలో ఉండి కూడా ఈ కేసును పూర్తిగా తేల్చలేకపోవడం అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు దీని మీద. ఉమ్, ఉమ్, ఎందుకు ఈ విధంగా ఉంది, దీని వెనకాల ఏంటి, ప్రజలందరూ ఆసక్తిగా ఉన్నారు. సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ, సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరు చంపారనే విషయాన్ని తేల్చడం, వాళ్ళకి శిక్ష పడటం అది కూడా కావాల్సింది. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ఆ రోజు అవును. అవును. ఆ రాజకీయ అస్త్రంగా మారినప్పుడు ప్రజల్లో కూడా అనేక అనుమానాలు వచ్చాయి. అవును. సో ప్రజలను కూడా తప్పుదో పట్టించారా, లేకపోతే నిజంగానే అలానే జరిగిందా, ఇవన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. న్యాయం కానీ కోసం. కానీ మీరు ఇప్పుడు ఈ రాజకీయాలు- అంశం మీద ఈ కేసు విచారణ ఇంకా వేగవంతంగా జరిగి తీర్పు రావాలని చెప్పేసి అందరూ చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అదే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు చేయాల్సింది ఏంటంటే, ఇంత ఓపెన్ గా దాదాపు 230 మందిని విచారించిందంట. 230 మందిని విచారించింది. ఇప్పటికి ఎంత టైం స్పెండ్ చేసి ఉంటది సిబిఐ? అవును. ఇంత కేసులో ఇన్ని సాక్ష్యాలు అన్ని వచ్చిన తర్వాత అదేదో ఆ నివేదిక ఏదో మూలన పెట్టుకుని పూజ చేసుకుంటే ఉపయోగం ఏముంది? సుప్రీంకోర్టు కానీ, ఇంకో కోర్టు కానీ, సిబిఐ కోర్టు కానీ ఇన్ని సాక్ష్యాలు ఇన్ని అందుబాటులో ఉన్నప్పుడు త్వరగా తేల్చేయాలి కదా. అవును. వాళ్ళు మీనమేసాలు లెక్కించడం ఏంటి? ఓ పక్కన సుప్రీంకోర్టు దగ్గర అన్ని కోర్టుల్లో వేల కోట్లు లక్షల కేసులు పెండింగ్ లో ఉంటాయని చెబుతా, ఒక ప్రధానమైన సంచలనాత్మకమైన కేసుకు సంబంధించి న్యాయం అందే విధంగా చేయకపోతే ఇక కోర్టులు పరిస్థితిపై ప్రజలు కూడా ఆలోచనలో పడతారు. రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి